పేరేం పేరు? నా పేరు అంజీ. ఏం పనికి పోతావు? ఏం చేస్తావు నువ్వు? మాకు చేసుకుందామంటే పనులే లేకపోతే కూలి పోదామన్నా కూలికి ఎవడు పిలిచటోళ్ళు లేడు ఈడ మంద. ఎవరు లేడు ఈడ. ఏం ఉపాధి ఏం కలిపేయలేదా? ఉపాధి లేదు, ఉపాసం ఉన్నాడు. పోతాకేవో కంపెనీలు ఇస్తాము, పొరాలకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు మళ్ళీ కంపెనీలు లేవు, ఇంటికొక జాబ్ ఇస్తాడు. అవి లేవు ఇవి లేవు, అంత ఉత్తబుర చేతులు పెట్టిండు, ఈడ నెట్టిండు, అడవిలో తోలిండు, అవతల పడ్డాడు. అంతేనా? ఇప్పుడు వెంకటరామరెడ్డి కంపెనీ లేపిస్తా అని చెప్పి వెంకటరామరెడ్డి మాట్లాడితే ఉన్నటికి అన్నిటికీ ముళ్ళు పెడతాడు, తాకులాడ పెట్టిపోయి 500 పడతాడు. అంతేనా? బా పెద్ద చాలా పెద్ద ఆయన. ఇప్పుడు మరి హరీష్ రావు ఎప్పుడు వస్తాడు? హరీష్ రావు లేడు, కేసీఆర్ లేడు, ఎవరు లేరు. మా ఊరికి కాల్ చేసే ముందు కనబడరు అంటే ఇది వరకు ఎవరు కనవాళ్ళే. అంతేనా? ఓట్లు అడిగేదానికి కూడా వస్తలేరా? ఓట్లు అడిగేదానికి ఎవరు లేరు, ఎవరు లేరు. అంతేనా? ఎవరు లేరు. నల్లా తెల్ల నడుచుకునేటోళ్ళే లేరు మమ్మల్ని ఈడ. సస్తదావురు బతుకురు అన్న సంసారం వచ్చింది మేము. అంతేనా? అరే బ్రహ్మాండంగా చేసినాము, మళ్ళీ చేస్తాడు. వాళ్ళు కూడా నమ్ముతురు కదా, వాళ్ళ పెళ్లి కూడా మేము ఎట్లా రోడ్డు మీద పడి బతున్నామో ఈడాడ అడక తినుకుంటాం, వాళ్ళు కూడా గట్లే బతారు. అంతేనా? పక్క. నేను మరి ఆడ భూములు పోయేటోళ్ళకి ధైర్యం ఇస్తుండే కేటీఆర్, మీరేమో ధైర్యం చెప్తారేమో నేను తీయడం. మరి ఆడ భూములు ఇచ్చేటోడు, ఇల్లు కట్టించేటోడు అయితే ఈడ మేలు చేసి ఆడ చేస్తుండే నమ్ముతారు వాళ్ళన్న. ఈయన మేలు చెప్పి ఆడ చేయమని సొంత నియోజకవర్గం కేసీఆర్ వాళ్ళ బాబు ఆయనదే. ఎమ్మెల్యే గెలిపించినాము, అంతా మామూలు ఎలాగొచ్చినా కానీ మా ఏరియాకి ఎమ్మెల్యే తెచ్చినాం. ఆయనను తెచ్చినా కానీ ఆయన పోయిన పాముదలా అన్నాడు. మాకు నల్ల లేదు, తెల్ల లేదు, ఇది వరకు ఏది లేదు, ఏది లేదు మాకు. ఇప్పుడు నేను ఇంకొక ముచ్చట అడుగుతా, అంటే ఇప్పుడు గింతగానం చేసినా కూడా మళ్ళా వాళ్ళు కారు గుర్తైన చైర్మన్ అయ్యాడు ఇక్కడ మున్సిపాలిటీలో. అవుతాడు మరి, అయితే కాకపోతే ఏం చేస్తారు, అవుతారు. అంతేనా? ఎందుకంటే అందరు అయితే ఇప్పుడు మీ ముంపు గ్రామాలలో కూడా మా వాళ్ళు ఏమంటారు అంటే మేము గంతగానం ముంచామని మీరు అంటారు అబ్బాయి, మీరు వార్తలలో కానీ వాళ్ళు మాకే ఓట్లు ఎత్తున్నారు అంటారు. ఇప్పుడు ఒగోనికి వచ్చేది ఉన్నది, వానికి రూపాయి గది లేదు. ఇప్పుడు ఇళ్ళల్లో వచ్చి ఉంటుంది, వాళ్ళే ఎలదెంగ పట్టరు, ఇల్లు నాకు వచ్చిందని ఎలదెంగ పట్టరు. వీని పరిస్థితి ఏం కావాలి మరిగా? యాడుండి మనం ప్లాట్ చూపించిన వాళ్ళు కాదు, ఒకటి ఏది చూపించిన వాళ్ళు కాదు, ఏం చేస్తాం ఇక? మేము రోడ్డు మీద కూడా గుడి చేసుకుందామన్నా కానీ రోడ్డు మీద కూడా ఏ నీరు. ఇప్పుడు ఇవరిదాకంటే వేరుండే, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది, మున్సిపాలిటీ రోడ్డు మీద గుడి చేసుకుంటే వాళ్ళు కూడా వస్తారు, పీకెత్తారు, అవతల పడతారు. మా బతుకులే ఆగం బతుకులు అయిపోయినాయి. ఇంకేమొచ్చేటివి పెండింగ్ ఏమున్నాయి మీకు? ఇప్పుడు నా కొడుకు ప్యాకేజీ రావాలి, ఇంటికాడ ఇంకా ఇల్లు పైసలు రావాలి, జాగ పైసలు రావాలి, అవి రావాలి. ఎమ్మెల్యే దగ్గర పోయే పరిస్థితి, ఎమ్మెల్యే దగ్గర మామూలుగా అంతేకాదు, మామూలు ఆడదాకా లోపల దాకా రానిస్తారా అని. ఈ ఓటు వేసినప్పుడు కూడా ఇంతవరకు కంటికి కనవాలి, ఇదివరకు రాలే. అప్పుడు వాళ్ళ ఎలక్షన్లు అప్పుడే కనబడ్డారు అంటే మళ్ళా కనవాలే. అంతేనా? కనవాలే.